ఓం శ్రీ గణేశాయ నమః. వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్కి స్వాగతం అండి. నమస్కారం అండి. ఈరోజు మనం కొన్ని సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఎడ్ల బండ్ల నోము. 13 ఎడ్ల బండ్లు నోముకోవాలి, అది మన ఇష్టము. 13 ఇసుర్రాళ్ళ నోమండి. ఇసురవుతులు 13. తర్వాత రోలు రోకలి నోము 13. తర్వాత తులాభారం నోము 13. త్రాసులు 13 కృష్ణుడి విగ్రహాలు లేదా విష్ణుమూర్తి విగ్రహాలు, 13 తులసి దళాలు పెట్టుకొని నోముకోవాలి. ఒక త్రాసులో తులసి దళం, ఒక త్రాసులో విష్ణుమూర్తి విగ్రహం. 13 అష్టాచెమ్మల నోము. గవ్వలు అష్టాచెమ్మది బట్ట అది కుట్టించుకోవచ్చు, లేదంటే దొరుకుతాయండి బయట, అది నోముకోవాలి. 13 వత్తుల డబ్బాలు. సత్యనారాయణ స్వామి పీటలు 13. సత్యనారాయణ స్వామి పీటలు 13 విగ్రహాలు సత్యనారాయణ స్వామి పెట్టుకొని నోముకోవాలండి. ఓమన గుంతల పీటల నోము 13. దేవుడి మంచాలను చిన్నగా దొరుకుతాయి కదా, అలాంటి 13 మంచాల నోము. తర్వాత పల్లకిల నోము 13. తర్వాత పీటల నోము, చిన్నవి దేవుడికి పెడతారు కదా, అలాంటి పీటల నోము. తర్వాత కానిల నోము 13. గౌరమ్మ పెట్టెల నోము 13. గౌరమ్మ పెట్టెలలో 13 గౌరమ్మలు, పంచగౌరమ్మలు దొరుకుతాయి, లేదంటే మనమైనా పసుపుతోటి తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ వేసుకోవాలి. ఇలా ఏ నోము నోముకున్నా ఒక ప్లేట్లో 13 పెట్టుకొని, తమలపాకులు 2 పెట్టుకొని గౌరమ్మ, తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ వేసుకొని నోముకోవాలి. ప్రతి నోముకి 13 సింహాసనాల నోము. ఏదైనా విగ్రహం పెట్టుకోవచ్చు 13 సింహాసనాలలో. అలా 13 సింహాసనాలలో 13 విగ్రహాలు పెట్టుకొని నోముకోవాలి. తమలపాకులలో గౌరమ్మ వేసుకొని నోముకోవాలి. తర్వాత గంగాలాల నోము. 13 గంగాలల్లో 13 నీళ్లు పోసి 13 దీపాలు పెట్టుకొని పువ్వొత్తులు పెట్టుకొని నోముకోవాలి. గౌరమ్మ వేసుకొని నోముకోవాలి. గ్రహణాల గౌరమ్మ నోము. దీనికి కావాల్సినవి 13 ప్లేట్లు, 13 జల్లెళ్ళు, పసుపు, కుంకుమ, బియ్యపిండి, వక్కలు, తమలపాకులు, జాకెట్ బట్టలు, కర్చీఫ్. అయితే ఒక్కొక్క ప్లేట్లో తమలపాకులు 9 వక్కలు, లేదంటే 2 తమలపాకులు 2 వక్కలైనా పెట్టుకోవచ్చు. పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్, 2 తమలపాకులు 2 వక్కలు, కొంచెం బియ్యపిండి. అంటే దోశలు పోస్తారు కానీ ఇప్పుడు మనం పోసి ఆ రోజుకి ఇవ్వలేం కాబట్టి కొంచెం బియ్యం పిండి. అలా ప్లేట్లు అన్నీ పెట్టుకొని జాకెట్ బట్ట ఖర్చు పెట్టుకొని జల్లెడ బోర్లించి నోముకోవాలి. ప్రతి ప్లేట్లో పసుపు గౌరమ్మ పెట్టుకోవాలి. అలా 13 జల్లెళ్ళలో 13 గౌరమ్మలు పెట్టుకొని నోముకోవాలి. ఇది గ్రహణాల గౌరమ్మ నోము. ఆచమనం పాత్రల నోము. దీనికి కావాల్సిన 13 చిన్న ప్లేట్లు, 13 ఉద్దరణలు, 13 చెంబులు. అలా 13 పెట్టుకొని 2 తమలపాకులు గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. అలాగే మజ్జిగ బిందెలు, చల్లకవ్వాల నోము. 13 బిందెలు పెట్టుకొని కొంచెం కొంచెం మజ్జిగ వేసుకొని చల్లకవ్వాలు పెట్టుకొని మధ్యలో కృష్ణుని పెట్టుకొని నోముకోవాలి. ఆ తర్వాత సూర్యబింబము, చంద్రబింబము. సూర్యబింబం ఏమో కేజింబావు గోధుమలు ప్లేట్లో పోసుకొని సూర్యబింబం పెట్టుకోవాలి. చంద్రబింబం ఏమో కేజింబావు బియ్యం పోసుకొని చంద్రబింబం పెట్టుకోవాలి. అన్నకి తమ్మునికి ఇవ్వాలి, లేదా అన్న వదినకి, లేదా తమ్ముడు మరదలకైనా ఇవ్వచ్చు. ఈసారి అధిక మాసం వచ్చింది కాబట్టి, అంటే ఎక్కువ నెల వచ్చింది కాబట్టి 33 కాయిన్స్ ఒక గిన్నెలో వేసుకొని తమలపాకులు పెట్టుకొని గౌరమ్మ చేసుకొని నోముకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పల్ల బియ్యము, 33 చీరలు, పల్ల పసుపు. అంటే క్వింటాల్ బియ్యము, క్వింటాల్ పసుపు, 33 చీరలు, 33 బ్లౌజ్ పీసులు. ఇలా ఏదొకటి నోముకున్నా నోముకోవచ్చు, లేదంటే 3 ఒకసారి కూడా నోముకోవచ్చు. ఏ దాంట్లో అయినా తమలపాకులు గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం నోముకున్నా నోముకోవచ్చు అండి. అలా ఆ బియ్యం అయిపోయే వరకు ఎంతమందికైనా ఇవ్వచ్చు. తర్వాత రేగుపళ్ళ నోము. 13 స్పూన్లు, 13 రేగుపళ్ళు పెట్టుకొని తమలపాకులలో గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇంకా సంకటహార చతుర్థి నోము. దీనికి కావాల్సింది 13 ప్లేట్లు, 13 గణపతి విగ్రహాలు, ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క గణపతి, ఇంకా 21 గరక, 21 ఉండ్రాలు పెట్టుకొని నోముకోవాలి. అలా 13 ప్లేట్లలో పెట్టుకొని నోముకోవాలి. 13 ప్లేట్లలో కలిపి 2 తమలపాకులు గౌరమ్మ చేసుకొని నోముకోవాలి. ఆ తర్వాత వచ్చేసి జలకడవలు, పళ్ళ గిన్నెలు. 13 చిన్న బిందెలు తీసుకొని వాటర్ పోసుకొని పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టుకొని నోముకోవాలి. పళ్ళ గిన్నెలు అంటే ఏదైనా ఒక రకం పళ్ళైనా నోముకోవచ్చు, లేదంటే కొన్ని అయినా పెట్టుకోవచ్చు, ఏవైనా. అలా పెట్టుకొని పసుపు గౌరమ్మ చేసుకొని తమలపాకులలో పెట్టుకొని నోముకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈసారి మకర సంక్రాంతి పురుషుడు అరటిపళ్ళు తినుకుంటూ రెడ్ కలర్ క్లాత్ వేసుకొని వస్తున్నాడు కాబట్టి ఈసారి ఏ నోము నోముకున్నా 13 అరటిపళ్ళు పెట్టుకొని నోముకొని ముత్తైదులకి ఇవ్వాలి. ఇంకా ఏంటంటే
రెడ్ కలర్ బ్లౌజ్ పీస్లో దేంట్లో అయినా పెట్టుకొని నోముకొని ముత్తైదులకు ఇచ్చుకోవాలి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.